వైసీపీ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రాన్ని సింగపూర్లా మారుస్తాను అనటం చంద్రబాబుకు అలవాటుగా మారిందంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత శైలజానాథ్. వాళ్ళ కేసులు పెట్టు ఎంక్వైరీలతో వాళ్ళకి మన రాష్ట్రానికి కొంత రిలేషన్స్ దెబ్బతిన్నాయండి. ఆ రిలేషన్స్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పెట్టారు. దాంతో సింగపూర్లో అనేక మంది ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ యాక్చువల్గా ఇన్వైట్ చేసి ముఖ్యమంత్రి గారు 1-to-1 కొందరితో పిలిచి మాట్లాడతారు. అదేవిధంగా మీట్ పెట్టి మాట్లాడి ఇన్వెస్టర్స్ ఈ 26 జిల్లాలకు యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్రకటన కూడా వచ్చింది, సింగపూర్ బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను, ఇంకా మాట్లాడితే అసలు సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను. సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము. అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ. నిరసనకు కూడా పర్మిషన్ తీసుకుని ఏదో ఉమ్ములు చేసుకోవాలి. సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తా వస్తారు, అట్లా కళ్ళకి అంటూ ఉంటాడు. అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా అన్ని ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం, ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము.